మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే, రాహు మీన రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అదేంటని అడగండి. మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము, సవి చక్రం చూసేవాళ్ళం. ఏ చక్రం చూసినా అంతే, మీనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది. కానీ ఇక్కడ రాహు కేతువులు ఇద్దరూ కూడా ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహు కేతువులు ఇద్దరిది కూడా. అక్కడ రాహు మీనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే 16వ తారీఖు మే నెల 2025. ఇప్పటి నుండి ఆయన మీనంలో నుంచి కుంభంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతకాలం ఉంటారు? ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహువు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము 6 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 16 తారీఖు మే నెల 2025 నుండి 1.5 సంవత్సరం అన్నట్టయితే మీకు 3వ తారీఖు 12వ నెల 2026, 25లో ప్రారంభం చేస్తున్నారు. 26లో డిసెంబర్లో 3వ తారీఖు తోటి 3వ తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే సంవత్సరం పాటు. అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు, డేట్ల ప్రకారం ఒక రోజు ముందో వెనక రావచ్చు. ఇందులో కొన్ని అధిక మాసాలని ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల ద్వారా ఒక 10 రోజులు 15 రోజులు అటు ఇటుగా జరగవచ్చు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 3వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు కుంభరాశిలో వారు ఉంటారు. ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, ఈ 12 రాశుల వారికి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు? ఒకవేళ శుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అన్ని రాశుల్లోనూ ఒక రకమైన శుభ ఫలితాలు ఉండవు. అట్లాగే ఏ రాశుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు. ఆ దుష్ఫలితాల్లో అన్ని రాశుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఏ రాశుల్లో సంచరించేటప్పుడు ఏ రకమైన దుష్ప్రభావాలు, ఏ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ రాశుల వారికి ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఉరిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు. అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది. అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బలాబలాలంటే స్వర్ణమూర్తి అని, రజితమూర్తి అని, కాంస్యమూర్తి, ఇట్లా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం మూర్తిమంతంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రాహు గ్రహము 16వ తారీఖున మే నెల 2025 కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే కన్యా రాశికి 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతకాలం ఉంటారు ఈయన అన్నట్టయితే సంవత్సరంన్నర పాటు ఇక్కడే సంచారం చేస్తూ ఉంటారు. ఇంకా మీకు ఖచ్చితమైన డేట్లు కూడా కావాలి అన్నట్టయితే రేపు మే నెల 16వ తారీఖున ప్రవేశిస్తూ ఉన్నారు 25వ సంవత్సరంలో, ఈ సంవత్సరంలో. అది ఎప్పటి వరకు ఉంటారు? 3వ నెల డిసెంబర్ నెలలో 2026 అంటే సంవత్సరన్నర కాలం పాటు అక్కడే సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరన్నర కాలం కూడా ఇక్కడ ఈ రాశి వారికి, ఈ కన్యా రాశి వారికి కలగజేసేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే 6వ స్థానం అవుతుంది. కన్య నుంచి కనుక మీరు లెక్క పెట్టుకున్నట్టయితే కన్య, తుల, వృచ్చిక, ధనస్సు, మకర, కుంభ, అంటే 6వ రాశి అవుతుంది. ఈ 6వ రాశిలో ఈ రాహుగ్రహం యొక్క సంచారము ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి శాస్త్రకారులు తెలియజేశారు అన్నట్టయితే చాలా శుభ ఫలితాలు ఇస్తుందా, అంటే శుభ ఫలితాలు ఇస్తుందని చెప్పబడుతోంది ఇక్కడ. ఆ శుభ ఫలితాలు ఏంటో కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధైర్య బుద్ధి, వీర్య వృద్ధి,
రిపునాశం సదా శుభం. గౌః భూమి శత్రుణా లాభం రిపుస్థానగతో ఫణి. అంటే ఈ యొక్క రాహుగ్రహం రిపుస్థానం అంటారండి ఆరో స్థానాన్ని. ఈ ఆరో స్థానంలో ఉన్నప్పుడు సంచరించేటటువంటి కాలంలో వచ్చేటటువంటిది ఫలితాలు శుభప్రదమైనటువంటి ఫలితాలే. అవి ఏంటంటే ధైర్యము, బుద్ధి, వీర్య వృద్ధి, పరాక్రమము, రిపునాశం. అంటే శత్రువులు కూడా, మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా నాశనం అయిపోతారు. ఒకవేళ అంటే మిత్రులుగా మారవచ్చు, కొంతమంది చనిపోవచ్చు, ఏదైనా కావచ్చు. మీకు మొత్తం మీద శత్రువులు అనేటటువంటి లేకుండా జరుగుతుంది. అలా రిపునాశం సదా శుభం. మొత్తం ఈ సంవత్సరాల కాలం కూడా రాహు మీకు అన్ని శుభాలు కలగజేస్తారు. అన్ని విషయాల్లోనూ, అన్ని చోట్ల కూడా శుభాలు కలగజేస్తారు అని చెప్తున్నారు. భూమి శత్రునా లాభం రిపుస్తాను. అంటే గౌ అంటే గోవులు, భూమి కూడా మీకు సమకూరుతాయి. శత్రునా లాభం, శత్రువుని జయించటం. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు ఆరవ స్థానంలో చాలా శుభ ఫలితాలన్నీ కూడా ఇస్తారు రాహు భగవానుడు అని చెప్పేసి మనకి శాస్త్రం తెలియజేస్తోంది. అంచేత ఈ కన్యా రాశి వారికి మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని అందజేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని శుభాలు కలగజేసినప్పటికీ కూడా శుభ అశుభ ఫలితాలతో నిమిత్తం లేకుండా నిత్యము కూడా మనం లాభ నష్టాలు వేసుకోకుండా దేవుణ్ణి ప్రార్థించడం అనేటటువంటిది మన విధి. ఏదో కష్టం వచ్చినప్పుడు హోమం చేశాము, లేకపోతే జపం చేయించాము అని కాకుండా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా, సుఖం వచ్చినా, కష్టం పాలం ఉంచినా నీలం ఉంచినా నీదే భారం అన్నట్టుగా ఆ దేవుణ్ణి మాత్రం ఆ శ్లోకాలు చదువుకుంటూ ఉండండి. నవగ్రహ శ్లోకాలు అది చేసుకున్నట్టయితే మరింత శుభాలు పొందేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉంటుంది. కొంతమంది ఈ నిమ్మకాయ డొప్పల్లో తిరగేసి దీపావళి రాహుకాలంలో పెడుతూ ఉంటారు. అది కొంతమంది అడిగారండి, దాని గురించి చెప్తున్నాను. లేకపోతే ఇది కదపాల్సినటువంటి విషయం ఏమి కాదు. అది ఒక ఆచారం మాత్రమే. అది కూడా మొదటి నుంచి మన దగ్గర లేదండి. ఇది తమిళనాడు నుంచి ఇక్కడికి మెల్లమెల్లగా వాళ్ళు ఇక్కడ రావడం, మనం అక్కడికి వెళ్ళడం జరగడం ద్వారా అది అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఆచారం అది. ఈ మధ్య చాలా మంది పెడుతున్నారు. దీపం ఇప్పుడు పెట్టినా, ఎవరికి పెట్టినా దీపాన్ని భక్తి శ్రద్ధలతో పెడితే పుణ్యమే. దానివల్ల అనర్థం అయితే ఏమీ లేదు, లాభం ఎంత ఉందని చెప్పడానికి ఏ శాస్త్రం లేదు. ఇది ఒక ఆచారంగా జరుగుతోంది. దీపం పెట్టడం మంచిదే కదండి, తప్పే ఉంది దానికి. అంచేత అది కూడా చేయవచ్చు. చాలా శుభాలన్నీ కూడా చేకూరుతాయి. శుభం భూయాత్.